హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక ఫ్యూచర్ గురించి నేర్చుకుందామండి. XUV700లో అడాస్ అని ఉంటుందండి. అడాస్ ఎలా సెట్టింగ్స్ ఆన్ చేయాలి, ఎలా మనము వాటిని యాక్టివేట్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి XUV700 AX7L డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో దీంట్లో ఫస్ట్ మనకు అడాస్ వర్క్ చేయాలి అంటే అడాసును యాజ్ వెల్ యాజ్ లేన్ కీప్ అసిస్ట్ ఈ రెండు ఎలా ఫంక్షన్ చేస్తాయో చూద్దాం. నేను లైవ్లో చూపిస్తాను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ. లైక్ ఫస్ట్ మనమైతే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హోమ్ బటను. ఈ హోమ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఇన్ఫో వస్తుంది. ఇన్ఫోలోకి వెళ్ళి మనము సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మీకు సెట్టింగ్స్ వచ్చింది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రైవ్ అసిస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫంక్షను దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని వస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకు ఫస్ట్ అడిగేది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని స్లోగా రియాక్ట్ అవ్వాలా, నార్మల్గా రియాక్ట్ అవ్వాలా అండ్ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలా. నాకైతే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. సో నేను ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నేను బ్యాక్ వెళ్ళాలి. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత నేను బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది. ఇది ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఒకటే వేయాలా లేక బ్రేకింగ్ కూడా ఇవ్వాలా? సో నాకు బ్రేకింగ్ వేయాలి. లెవెల్ అంటే ఈ బ్రేకింగ్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం